గాలికి ఎగిరిన గ్యారంటీలు యూత్ డిక్లరేషన్ ఎటు ప్రియాంక సాక్షిగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? లక్షలాది మందికి అందని నిరుద్యోగ వృత్తి, ఊరిస్తున్న 2 లక్షల కొలువులు, మొద్దు నిద్రలో కాంగ్రెస్ సర్కార్, తిరగబడుతున్న యువత, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీపై ఎందుకు వేగం పెంచడం లేదు? నెలకు 4000 వృత్తి హామీ ఏమైంది? అప్పులతో సతమతమవుతున్న నిరుద్యోగులకు భరోసా ఇచ్చే నాదుడేడి? గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు అరికట్టే చట్టం కోసం బాధితుల నిరీక్షణ, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉండడంతో విద్యార్థుల చదువులకు ఆటంకం. జబర్దస్త్ వార్త అందించినవే. రాజకీయాల్లో నైతికత ముఖ్యం. మాట తప్పడం అంటే ఓటర్లను వంచడమే. కాంగ్రెస్ సర్కార్ తన విశ్వసనీయతను కాపాడుకోవాలంటే తక్షణమ యూత్ డిక్లరేషన్ అమలుకు నిధులు కేటాయించి షెడ్యూల్ విడుదల చేయాలి అంటున్నాడు మా అచ్చునూరు కిషన్ ముదిరాజు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్థి ఉద్యమకారుడు, మా ప్రజా వాయిస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్. మంచి సబ్జెక్ట్ ఉన్న బిడ్డ. మా బిడ్డ అడుగుతుండు, మీరు చెప్పండి కదా దీనికి. తెలంగాణ గడ్డపై మార్పు నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు యువత నిరసన సెగలను ఎదుర్కొంటుంది. ఎన్నికల ముందు సరూర్ నగర్ స్టేడియంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ మావాడు గుర్తు చేసింది. కరెక్టే. సరూర్ నగర్లో ప్రియాంక గాంధీ యూత్ అనుకొని ప్రియాంక గాంధీని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ పెట్టిండ్లు. యూత్ డిక్లరేషన్ సరూర్ నగర్ స్టేడియంలో గజగజ అనుకొని మూల కూర్చున్నదా యూత్ డిక్లరేషన్? ఎటువైందా యా రేవంత్ అన్నా? యూత్ డిక్లరేషన్ ఎటువైంది? ఇప్పుడు కేవలం కాగితాలకే పరిమితమైందా అన్న ప్రశ్న నిరుద్యోగులను వేధిస్తుంది. నాడు ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చిన హస్తం నేతలు నేడు అధికార పీఠంపై కూర్చున్న తర్వాత ఆ మాటలు మర్చిపోవడం. మంచి వార్తనే. ఎవడు ఇంత పెద్దగానైతే రాయలే వార్త. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. ఆశలు చూపి అన్యాయం చేసి 2023 మే 8న విడుదల చేసిన యూత్ డిక్లరేషన్లో నిరుద్యోగులకు కొండంత ఆశలు కల్పించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నెలకు 4000 నిరుద్యోగ వృత్తి, విద్యార్థినులకు ఎలక్ట్రికల్ స్కూటర్లు, ఇలా ఎన్నో ఆకర్షణీయమైన వాగ్దానాలు చేశారు. ఈ వాగ్దానాలు చూసి మా వాళ్ళు ఇక జాబ్ రాకున్నా చదివినాం కానీ ఇక మా వాడికి జాబ్ వచ్చినా రాకున్నా 4000 అయితే వస్తుంది కదా అని ఆడుగుద్దే ఓటు. ఇక మా బిడ్డ ఇప్పుడు చదువుకుంటుంది, అటు పైసలు వస్తాయి, నాకు 2500 రూపాయలు వస్తాయి, మా బిడ్డకు స్కూటీ వచ్చాయి. ఈ కాంగ్రెస్ కోట అయిపోతే ఎట్లుంటుంది బిడ్డను అని ఈమె 10 మందికి చెప్పే, ఆ 10 మంది కాంగ్రెస్ కోటేస్తే ఈమె 10 మందికి కాంగ్రెస్ కోటేస్తే అందరు కలిసి ఓట్లు వేస్తాయి. ఆ విద్యార్థికి స్కూటీ రాకపోయా, ఈమెకు 2500 రూపాయలు రాకపోయా, ఈయనకు 4000 రూపాయలు రాకపోయా, 2 లక్షల ఉద్యోగాలు ఏడిచ్చిళ్ళంటే సప్పుడు చేయకపోయా. మంచి వాళ్ళు చెప్పినవే గుర్తు చేస్తున్నాం. మేము కొత్తగా క్రియేట్ చేసి రాయట్లే. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలే గుర్తు చేస్తున్నాం అంతే. ఏడికి వచ్చింది? వాగ్దానాలు చేస్తారు కానీ ప్రభుత్వం కొలువుదీరిన నెలలు గడుస్తున్న ఏ ఒక్క హామీపై కూడా స్పష్టమైన అడుగు పడలేదు. జాబ్ క్యాలెండర్ ఊసు లేదు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించక విద్యా సంస్థలు ఇబ్బందులు పెడుతుంటే ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉండడం గమనార్హం. నేను 2-3 కాలేజీలతో మాట్లాడిన, పిల్లగాన్లు సర్టిఫికెట్లు ఉన్నాయిరా నాయన, వాడు బీటెక్ అయిపోయింది, ఎంటెక్ చేసుకోవాలి, సర్టిఫికెట్లు ఇవ్వండి అంటే మీరు పైసలు కట్టండి అంటాడు. వాని తప్పేం లేదు కదా. కాలేజీలు నడవాలంటే పైసలు కట్టాలి, అలాగే జీతాలు ఇవ్వాలంటే పైసలు కట్టుకోవాలి, తప్పదు. మరి వాని దగ్గర పైసలు లేకపోయా, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వాడు జాయిన్ అయ్యా పిల్లగాడు. మరి వాని దగ్గర పైసలు లేకపోయా, అమ్మ నాన్న దగ్గర పైసలు లేకపోయా, ప్రభుత్వం ఇవ్వకపోయా, విద్యార్థులను నడి సముద్రంలో ముంచినట్టేగా మీరు. ఇది కథ. ఓటుతో గుణపాఠం తప్పదా? రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే యువతను నిర్లక్ష్యం చేయడం రాజ్యాధికారానికి ముప్పుగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో యువత ప్రతి నిర్ణయాన్ని విశ్లేషిస్తుంది. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మొహం చాటేస్తే రేపు ఎన్నికల వేళ ఓటుతో గట్టి సమాధానం చెప్పేందుకు నిరుద్యోగ సైన్యం సిద్ధమవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి యూత్ డిక్లరేషన్పై ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోతే ప్రజల్లో నమ్మకం కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. రేవంత్ సర్కార్పై నిరుద్యోగ జేఏసీ యుద్ధం, చెలో అసెంబ్లీకి సన్నాహాలు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న యూత్ డిక్లరేషన్ అమలులో కదలికలు లేకపోవడంతో నిరుద్యోగ జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన హస్తం పార్టీ ఇదైతే 100% నిజమే. ప్రతి నిరుద్యోగి ఊర్లలోకి పోయి 100 మందిని సమీకరించుకొని కాంగ్రెస్ కోటేసింది. ఇప్పుడు వారిని నట్టేటా ముంచిందని జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. తక్షణమే నిరుద్యోగ వృత్తి జాబ్ క్యాలెండర్పై స్పష్టత ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. జేఏసీ నేతల ప్రధాన డిమాండ్లు మరియు ఆరోపణలు. సరూర్నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ సాక్షిగా నిరుద్యోగ వృత్తి ఇస్తామని హామీ ఇచ్చారు. నేడు బడ్జెట్లో ఆ ఊసే లేదు. ఇది ముమ్మాటికి నిరుద్యోగులను వంచడమేనా జేఏసీ కోఆర్డినేటర్లు విమర్శిస్తున్నారు. ప్రతి ఏటా రెండున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఏమైందని వారు ప్రశ్నిస్తున్నారు. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ వయస్సు పైబడిపోతున్న నిరుద్యోగుల బాధ్యత ఎవరిదని నిలదీశారు. ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల కాకపోతే ప్రైవేట్ కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీనివల్ల వేలాది మంది విద్యార్థులు పై చదువులకు ఉద్యోగాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక చట్టం చేస్తానన్న మాట ఏమైంది? అమరవీరుల కుటుంబాలకు ఇస్తానన్న గౌరవ పెన్షన్ ఎందుకు అమలు కావడం లేదని ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా రానున్న రోజుల్లో చెలో అసెంబ్లీ మరియు మిలియన్ మార్చ్ 2.0 తరహా పోరాటాలకు జేఏసీ పిలుపునిచ్చింది. జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టి కాంగ్రెస్ నాయకులను నిలదీస్తామని స్పష్టం చేసింది. ఏమైందా పెన్షన్? అమరవీరులకు ఇస్తా అన్న పెన్షన్ ఏమైంది? గల్ఫ్ కార్మికుల కోసం సపరేట్ చట్టం చేస్తా అన్నారు. గల్ఫ్ దాకా పోలేదేమో చట్టం. పాపం వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్ ఏమో.